నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు చీకోటి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. రాష్ట్రంలో చాలా అంశాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క బీసీ నినాదం అంటున్నారు. ఇంకో పక్క చీకోటి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు గోరక్షణ లేదంటే హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేకపోగా పైచిలుకు ఇలాంటి వాళ్ళని ఇరికించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జరుగుతున్న అంశాల గురించి ఒక్క 10 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. అన్న, ప్రధానంగా మీకేమనిపిస్తుంది? మీరు చాలా గోరక్షణ అంశాలు లేదా హిందుత్వం మీద మాట్లాడారు. మొన్న కూడా రీసెంట్గా ఈ డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. ఏం చెప్తాను మీరు దీనికి? ఏం చెప్తాము, ఇప్పుడు ప్రతికి హిందుత్వము, హిందూవాదులు, హిందూ మతం మీద చులకన భావం ఏర్పడుతుంది. సో వేరే మతాలను ఎవరు ఏం టార్గెట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి భయపడతారు. హిందువులను ఏమన్నా కూడా ఎవడేం పట్టించుకోవడం అనే ఒక ధోరణి నాస్తికులలో కానీ వేరే మతాలకు ఉండడం వల్ల హిందువులలో ఉన్న సెక్యులర్, ఎట్లయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యులర్ వాదం ఉంటారు, వాళ్ళు కూడా హిందూ దేవుళ్ళని, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు వర్స్ట్ హిందూ అయి ఉండి అట్లాంటి మాటలు మాట్లాడడం. దాన్ని మనం తిప్పికొట్టాలంటే ఒక చీకోటి ప్రవీణ్ తోటి కాదు, మొత్తం యావత్తు హిందూ సోదరులందరూ ఏకం అయితే గాని వాడు కూడా హిందువుల వైపు చూడాలంటే భయపడే పరిస్థితి రాదు. సో మేలుకోవాల్సింది హిందూవాదులు, హిందువులు, ముఖ్యంగా హిందువులు. కానీ హిందూవాదంతోనే కాంగ్రెస్ పార్టీ ఒక క్రమంలో హిందూవాదంలో కూడా అది మొదట్లో కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందైనా కూడా వాళ్ళు ముస్లిం వాదత్వంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే లేదు అని గతంలో తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు. ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు టోపీ పెట్టుకొని మరి ఆ మాట చెప్పారు. వాళ్ళు హిందూవాదులు, అసలు హిందుత్వం అనే దాని మీద వాళ్ళకి విలువ లేదు. ఇప్పుడు అంటే వాళ్ళు గుళ్ళకు పోయి దండాలు పెట్టుకొని ఒక ఆర్టిఫిషియల్ ప్రేమ, ఒక హిందువులపై ఒక నమ్మకం గాని, ఒక అభిమానం గాని, మనం పుట్టినది ఇంత గొప్ప మతం అనే ఒక ధోరణి గాని వాళ్ళ లోపల ఉండదు. ఎలక్షన్లు వచ్చే టైంకి వాళ్ళు మళ్ళీ ముస్లింల పాటనే వాడతారు. చూస్తారు కదా ఓవైసీ తోటి టైఅప్స్ ఇవన్నీ. గత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఓవైసీని తిట్టిరు, ఓవైసీ వీళ్ళని తిట్టిరు. ఇప్పుడు వీళ్ళు పవర్ రాగానే వాడు వీళ్ళని పట్టుకుంటారు, వీళ్ళు వాళ్ళని పట్టుకుంటారు. 7 స్థానాలు అట్లనే ఉండాలా? అట్లనే ఉండాలి, పెరుగుతాయి ఇంకా. ఇప్పుడు ఎందుకంటే ఓల్డ్ సిటీలా చాలా మండలాలు ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీలా కలుపుతున్నాడు కదా, శివారు ప్రాంత మున్సిపాలిటీలనే హైదరాబాద్ లో కలుపుతున్నారు. అవి కూడా ఎట్లా ఏకపక్షంగా ఎవరు ఇప్పుడు పార్టీల అభిప్రాయం తీసుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ అభిప్రాయం కానీ, బీజేపీ అభిప్రాయం కానీ తీసుకోవాలి, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. లోకల్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏది లేకుండా వన్ మ్యాన్ ఆర్మీగా నియంతత్వంతో పోదాలే ఆ దిశగా తీసుకుపోయి వాళ్ళు ఎక్కువ మటుకు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో కలిపి మరి అక్కడ వాళ్ళకి మేయర్ కట్టబెడదామనే ప్రయత్నాలు, రేపు ఇవి మన కాన్స్టిట్యుయెన్సీస్ పెరిగితే వాళ్ళ బలం పెంచే ప్రయత్నం కాంగ్రెస్ పూర్తిగా చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా వీళ్ళకి లొంగి వీళ్ళ కింద పనిచేస్తుంది. అంటే మీరేమనుకున్నారంటే జూబ్లీహిల్స్ విన్కి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ విన్ అవడానికి ఓవైసీ ప్రభావం కూడా ఉందా? 100% ఓవైసీ ప్రభావం మాక్సిమం ఉంది. ఓవైసీ ప్రభావం, ఒక మతం వారి ప్రభావం ఉన్నది. ఎందుకంటే ఆడ వాళ్ళే అత్యధికంగా ఉంటారు, వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ. హిందువులు వచ్చే వరకు ఎలక్షన్ రోజు అంటే వాళ్ళకి హాలిడే లెక్క కనబడుతుంది. పోయి ఓటేద్దాం అని ఒక సోయి ఉండదు వాళ్ళకి, హిందువులకి. సో ఎట్లయినా పోతుంది కదా, వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా అని ఒకటి ఉంటుంది. మరి వన్ సైడ్ మనం వేస్తే డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ చెప్తున్నా కదా, ల్యాక్ ఆఫ్ యూనిటీ, ఐకమత్యం లేకని ఇవన్నీ. అంటే బండి సంజయ్ కూడా పిలుపునిచ్చినట్టు మొత్తం మా హిందువులు ఓటేస్తే మేము గెలిచేదే. మన హిందువులు రారు కదా బయటికి. నేను ఏమంటున్నా, ఎలక్షన్ రోజు వాళ్ళకి హాలిడే లెక్కగానే పడుతుంది. మరి ఓటేద్దాము మనం, మరి మన ఐకమత్యాన్ని చేద్దాము. ఇప్పుడు ఓల్డ్ సిటీలా ఎలక్షన్ లో ఇప్పుడు మాధవలత గారు నిలబడ్డప్పుడు హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్ నేను ప్రతి ఒక్కడు ముస్లింలు పోయి ఓవైసీకి ఓటేస్తున్నారు. 70, 80, 90 ఏళ్ళ వాళ్ళు కూడా లేట్ చేసి ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్ అని ఓటేసారు. ఆల్రెడీ వాళ్ళకి బలం ఉంటుంది, దొంగ ఓట్ల బలం ఉంటుంది వాళ్ళకి. రోహింగ్యాల ఓట్లు వాళ్ళకి ఉంటాయి. దునియా దొంగ ఓట్లు ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ జరుగుతుంది. అడగోలు ఏజెంట్లపై, బూత్ ఏజెంట్లపై దాడులు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి, ఎంఐఎం గుండాలు. సో అక్కడ వాళ్ళ యూనిటీ వాళ్ళు చూపించుకుంటారు, కానీ మన యూనిటీ మనం చూపించుకోలేకపోతాం. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వరకు వాడు నాస్తికుడు ఉండే,
ఒకడు సెక్యులర్ వాదా, ఉమ్, వానికి హిందూ మతం పడదా, ఉమ్, వాడు కాంగ్రెస్ లో ఉన్నాడు, వాడు బీఆర్ఎస్ ఉన్నాడు. మరి ఒక దిక్కు మనం హిందుత్వాన్ని కాపాడుకుందాము, మరి ఒక మంచి నాయకుడిని తీసుకురావాలి అని ఒక ధోరణి ఉండదు. కానీ మీలా మాట్లాడే వాళ్ళు మాత్రం లెక్క చేయరు. ఈ లెక్క చేసి ఎవరు లెక్క చేయాలి? ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు నిజాలు మాట్లాడితే ప్రభుత్వానికి ఎందుకు నస్తాయి? ఉమ్, స్కాములు చేసేటోళ్ళు నస్తాయి. ఉమ్, ప్రభుత్వానికి కమిషన్లు ఇస్తే నచ్చుతాయి. ఉమ్, పైరవి చేయాలి, 10%, 15%, 20% కమిషన్లు ఇస్తే మస్తు నస్తుంది వాళ్ళకి. ఉమ్. అంటే మీకేమనిపిస్తుంది అండి ఇప్పుడు గవర్నెన్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ ఒక పక్క బీసీ నినాదం అంటున్నారు, మళ్ళీ సర్పంచ్ ఎన్నికల విషయంలో కూడా ఎక్కడికక్కడ కొనుబాట్లే తప్పితే ఎక్కడ కూడా ఇప్పుడు సక్రమంగా సర్పంచ్ దౌర్జన్యాల కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, ఉమ్, గుండాయిజాన్ కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, దానికి ఇంకో గుండా తోడే ఎంఐఎం గుండా. ఉమ్, సో డెఫినెట్ గా వీళ్ళు మాక్సిమం బల ప్రయోగం చేయాలి, ధన ప్రయోగం చేయాలనే ప్రయత్నం ఉంటుంది. ఇవాళ అన్ని రకాల ఓట్లను కొనాలనే ప్రయత్నం. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా కొంచెం రూలింగ్ గవర్నమెంట్ ఫేవర్ అయి ఉంటుంది కదా, కామన్ పాయింటే కదా. ఉమ్, సో దాన్ని అనుకుంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో వరస్ట్గా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఉమ్. జనరల్ ఎలక్షన్లు వస్తే మాత్రం నామరూపాలు లేకుండా పోతాయి, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఎక్కడ దొరికితే అక్కడ ఛాన్స్ ఉన్నప్పుడల్లా వాళ్ళు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ స్కాములు చేసుకుంటా పోతారు. కానీ ఒక సర్పంచ్ శాలరీ దాదాపు ఒక 6,000 అనుకుంటే, ఇప్పుడు దాదాపు ప్రతి సర్పంచ్ కూడా 70 లక్షలు, 1,500,000 మేనిఫెస్టోలు పెట్టిరు మొన్న. ఏం చెప్తారు దీనికి? పాత మేనిఫెస్టోల సంగతి ఏంది? అది ఫస్ట్ ఇచ్చిన హామీల సంగతి తేల్చమంటున్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు. ఆడపిల్లలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. స్కూటీలు ఇస్తాను, తులం బంగారం ఇస్తా అని చెప్పి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇక మోసాలలో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, స్కామ్ లో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. ఇవాళ ఇండియాలో జరిగిన పెద్ద స్కామ్లు అంతా కూడా ఎవరు ఉంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఉంటారు. మొత్తం ప్రపంచం నివరవే స్కామ్లన్నీ వీళ్ళే చేసారు. 2G స్పెక్ట్రమ్ కార్డు నుంచి చూస్తే కోల్ ఇండియా స్కామ్ వరకు ఇవన్నీ కూడా వీళ్ళే చేసారు. వీళ్ళని ఇంకా కూడా నమ్ముతున్నారు అంటే నాకు అదే విచిత్రం. ప్రజలకు ఇంకా కూడా మేలుకొల్పు వస్తలేదా? మేలుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది సెంట్రల్. ఒక స్కామ్ అనేది లేదు, ఉండదు. ఎందుకంటే నీతికి, నిజాయితీకి, ధర్మానికి కట్టుబడి ఉండే పార్టీ బీజేపీ పార్టీ. అది స్కామ్లకి చోటే లేదు. కానీ వీళ్ళు వచ్చిరంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ అని దుమ్ము దులుపుతారు స్కామ్లు. నీకు సెంట్రల్లో వీళ్ళు సెంట్రల్ వస్తే ఏమవుతుంది అనేది అందరికి తెలుసు. మొన్న వందే మాత్రం మీద చర్చ జరిగింది కదా, మీ ఒపీనియన్ ఏందన్నా దాని మీద? డెఫినెట్ గా ఎవరైనా గౌరవం ఇవ్వాలి, ఎవరైనా దేశానికి కట్టుబడి ఉండాలి. దేశ గౌరవానికి సంబంధించి ఎవరైనా కూడా కట్టుబడి ఉండాలి. మేము ఎందుకు చెప్తాము మాత్రం అని అంటే కుదరదు. అట్లా చెప్పాలి, ఎవరైనా చెప్పాలి. జాతీయ గీతానికి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తామో వందే మాత్రం కూడా. మరి ఇక్కడ జై పాలస్తీన్ అన్న వ్యక్తి ఉన్నాడు కదా, ఇక్కడ ఎవరు? ఇక్కడ ఓవైసీ జై పాలస్తీన్ అన్న వ్యక్తి ఉన్నాడు కదా. అదే కదా, జై పాలస్తీన్ అంటాడు. హిందుత్వానికి భారత్ అని మాట్లాడలే వాళ్ళు. హైట్ స్పీచ్ లో ఏం మాట్లాడారు? భారత్. అవును. అట్లాంటి వాళ్ళని లీడర్లను చేస్తున్నాం మనం. అట్లాంటి వాళ్ళకి సరే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చేసిర్రు. మరి వేరే గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా, వేరే పార్టీలకు. అట్లాంటి వాళ్ళకి మేము వత్తాసు వలుకుతాము. భారత్ అమరకు చూడదో 15 minute కి పోలీసుకు హటాదో అని అన్నారు. అది ఎంత మటుకు కరెక్ట్ అండి? మీరు ఇచ్చే ఒక లీడరు, పబ్లిక్ ఎన్నుకున్న లీడర్ మాట్లాడే మాటన అంటే అట్లాంటి వాళ్ళకి వీళ్ళు ప్రోటెం స్పీకర్ కింద పెట్టారు. ఎలక్షన్లు కాగానే ప్రోటెం స్పీకర్ కింద అసలు వాళ్ళని పెట్టారు. అంటే వీళ్ళ నైజాం ఏంది, వీళ్ళ చిత్తశుద్ధి ఏంది దేశం పైన అనేది ఆలోచన చేయాలి. దేశం మీద ఎంత భక్తి ఉంది అనేది మీరు ఆలోచన చేయాలి. అంటే ఓట్ చోరీ అనేది 100% జరుగుతుందా రాష్ట్రంలో? ఉప ఎన్నికలు ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ చూశారు. ఇప్పుడు నేను ఓట్ చోరీ అనే కంటే కూడా నేను ఏమంటా అంటే దొంగోట్లు విపరీతంగా ఉన్నాయి. రోహింగ్యాలకు సంబంధించిన ఓట్లను కూడా వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలకు కూడా ఈడ ఓటర్ లిస్ట్ లో నమోదు చేసి దొంగోట్లే ఇస్తారు. ఎంతో మంది ఓట్లు వేరే వాళ్ళు వేసారు. మీరు మీడియాకి కూడా తెలుసు కదా. సో అవన్నీ ఎత్తేసే భాగంగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. డెఫినెట్ గా దానిపై సెంట్రల్ నుంచి సీరియస్ యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఉంటుంది. ముందు అట్లాంటివి కాకుండా ఈ బీసీ నినాదం మీద అంటే మీ స్టాండ్ ఏందన్నా? మా పార్టీ స్టాండే మా స్టాండ్ ఏముంటుంది? పార్టీ స్టాండే మా స్టాండ్ ఉంటుంది. ముస్లింలను కలపాల్సిన అవసరం అయితే లేదు 100%.
సో దాని గురించి అంటే ముస్లింలు కలపడమే వ్యతిరేకమా మీకు? ముఖ్యంగా మాకైతే అదే వ్యతిరేకం కదా. ముస్లింలంగా వాళ్ళ వచ్చే వాళ్ళ బెనిఫిట్స్ డబుల్ బెనిఫిట్స్ ఎందుకు అవసరం లేదు కదా. అంత ముందు కూడా ముస్లిమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకు శాతం కలిపి ఇద్దరు బీసీల కింద కలిపితే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. సో మా వాళ్ళ విచ్ స్టాండ్ అదే కదా. ముస్లింల గురించి మేము డెఫినెట్ గా అపోజ్ చేస్తాం. అంటే అక్కడ కమ్యూనిటీని అపోజ్ చేస్తున్నాం, సిస్టమ్ ని అపోజ్ చేస్తాం. దాని గురించి పెద్ద ఎత్తున ఇంద్రపార్క్ దగ్గర మేము ధర్నా చేసిరు. సో ఇప్పుడు దాని మీద కూడా మా మీద దోసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కరెక్ట్ గా మీరు పాలసీ తీసుకొని రావాలి బీసీ మీద. మీరే కరెక్ట్ లేరు, మీకే ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఉల్టా వేరే పార్టీలో అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పేదంతా కూడా బీజేపీ చేయాలనే కదా. అదే మా మీదనే చెప్తారు. ముస్లింలను ఎందుకు కలుపుతారని మేము అడుగుతున్నాం. సింపుల్ లాజిక్. కలిపితేనే ప్రాబ్లం కదా. దాని గురించి మాట్లాడుతుంటే మిమ్మల్ని మతతత్వ పార్టీ అంటున్నారు కదా. మేము ఒకవేళ మాది మతతత్వ పార్టీ అయితే మరి ఎవరు చేయలేని సాహసము ట్రిపుల్ తలాక్ చట్టం మీద మహిళలకు, ముస్లిం మహిళలకు ముఖ్యంగా వాళ్ళదే కదా. ముస్లిం లానే అమెండ్మెంట్ చేసి ఆ ఒక ట్రిపుల్ తలాక్ ని తీసేసారు. మరి మీకు ముస్లింలపై అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ట్రిపుల్ తలాక్ పై ఎందుకు రియాక్ట్ కావాలి? ఎన్నో సంఘటనలు అంటే ట్రిపుల్ తలాక్ ఉన్నన్ని రోజులు ఏ ఒక్క ముస్లిం మహిళ కూడా సెక్యూర్ భావనలో లేదు, భద్రతలో లేదు. వాడు కూరలో ఉప్పు ఎక్కువైందని చెప్పి తలాక్ 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 అన్నాడు, ఫోన్లో తలాక్ తలాక్ అన్నాడు, ఈమెయిల్లో కూడా తలాక్ తలాక్. అంటే వాళ్ళకు భద్రతనే లేదు. మరి అట్లాంటిది మేము ఒకవేళ వాళ్ళ గురించి మేము ఆలోచించకుండా ఉంటే, మోదీ గారు ఆలోచించకపోతే మరి ఆ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? చాలా సెక్యూర్గా ఉన్నారు కదా వాళ్ళు. అబ్సల్యూట్లీ సెక్యూర్ ఉన్నారు కదా. కానీ మీరేం చెప్తారండి? ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళు బీజేపీ చేయాలంటున్నారు. కాంగ్రెస్ ఖచ్చితంగా బీజేపీ చేయలేకపోతుంది, చిత్తశుద్ధి లేదంటున్నారు. చిత్తశుద్ధి లేనిది కాంగ్రెస్, చిత్తశుద్ధి లేనిది బీఆర్ఎస్. బీజేపీకి ఎప్పుడు కూడా చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇలా దేశంలో మా పాలన నడుస్తుంది. ఇలా రాష్ట్రంలో కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మాదే. డెఫినెట్ గా మా గవర్నమెంటే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులన్నీ ప్రజలు గమనిస్తారు. ఎందుకు 10 సంవత్సరాలు నేనే ఉంటాను, బాండ్ పేపర్ మీద సంతకం చేస్తాడు కదా ఆయన. చెప్తారులే వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండడా 10 సంవత్సరాలు? ఈ కంప్లీట్ 5 అయితే కానివ్వండి. ఆయన 2047 విజన్ 2047 చెప్తారు, 2087 కూడా చెప్తారు. ఆయన 120 ఏళ్ళు 150 ఏళ్ళు బతుకుతా అనుకుంటాడు. కానీ క్వశ్చన్ అది కాదు. ఇక్కడ ప్రజలకి నువ్వు ఇచ్చిన హామీల సంగతి చెప్పు, కాంట్రాక్టర్లకి సక్రమంగా బిల్లులు చెల్లిస్తున్నావా చెప్పు, మీ పర్సంటేజ్ ఎందుకు తీసుకుంటారో చెప్పు. ఇవాళ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పిఎఫ్ ఫండ్ల వాళ్ళ బిడ్డ పెళ్ళుందో ఇంట్లేదో అవసరానికి డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి, వాళ్ళు కూడా డబ్బులు సమర్పయామ చేస్తే కానీ వాళ్ళ డబ్బులు రిలీజ్ కాలేదు. ఇలా గవర్నమెంట్ దగ్గర ఆ పరిస్థితి. 2047 పక్కకు పెట్టండి. ఎవడన్నా సీఎం చెప్తాడా నాకు ఎవరు అప్పిస్తలేరు, అప్పులు పుడతలేవు, ఎవడని చెప్తాడా? ఇప్పుడు ఎక్కడన్నా విన్నారా? పెద్ద అయితే చెప్పకూడదు. ఎవరైనా ప్రపంచంలో భారతదేశం చరిత్రలో విన్నారా నాకు ఉడతలేవు, నాకు వస్తలేవు, ఎవ్వడు నమ్ముతలేడు ఎవడని చెప్తారా? ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు గ్లోబల్ సమిట్ లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు అంటారు కదా. చూద్దాం ఎంతగానం పెట్టుబడి పెడుతున్నావు, ఎంతగానం. ఇప్పుడు ఆయన అంటున్నాడు 5,97,000 చిల్లర పెట్టుబడులు వచ్చినాయి అంటున్నాయి. అవన్నీ ఆన్ పేపర్ వచ్చినాయా మరి ఉట్టిగా చెప్పిర్రా? ఆడ పని కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏడాది తర్వాత అయితే ఆడ ఏం పెట్టుబడులు పెట్టి అన్ని కనబడతాయి కదా, అప్పుడు మాట్లాడదాం. కానీ అది మీకు నాకు తెలిసి మోడీకి ఒక భద్రశత్రువు అనుకుందాం. ఇప్పుడు ట్రంప్ ఒకనొక సిచ్యువేషన్స్ లో H1B వీసాలు కావచ్చు రకరకాలు నడుస్తున్నాయి. మోదీ గారికి కాదు, భారతానికి వ్యతిరేకంగా చూస్తున్నారు. అట్లా అనుకుందాం. పోనీ అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మీడియా సంస్థతో ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతా అంటున్నాడు. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు పెట్టుబడులు పెడితే రాష్ట్రం బాగుపడితే మాకంటే ఆనందంగా ఎవరికి ఉండదు. యాజ్ ఏ ప్రౌడ్ ఇండియన్ సిటిజన్ సంతోషం. తెలంగాణ పుట్టినందుకు ఇంకా సంతోషం, మన రాష్ట్రం బాగుపడుతుందంటే. కానీ వీళ్ళ లెక్కల గారడి నమ్మనికి లేదు పరిస్థితి. వీళ్ళ లెక్కలను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. సో లెట్ us వెయిట్ అండ్ సీ. మనకు తెలుస్తుంది 1-2 ఏళ్లలో తెలుస్తుంది. ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది కదా గవర్నమెంట్. 1-2 ఏళ్లలో మొత్తం క్లారిటీగా తెలుస్తుంది కదా వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ వ్యవహారం ఏందని. ఇంకోటి 5 లక్షల భూ స్కామ్ అనే ఒక సిచ్యువేషన్ రన్ అవుతుంది, మీకు ఐడియా ఉందో? సో ఏదైతే ఇండస్ట్రియల్ భూములు ఉన్నాయో ఇండస్ట్రీస్ ని ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించడానికి కోసం
సో వీళ్ళు ఏమంటే ఇక్కడున్న ఇండస్ట్రియల్ భూముల్ని కూడా రెండు రకాలుగా వాడుకోవచ్చు. అంటే రెసిడెన్షియల్గా కూడా వాడుకోవచ్చు, లేదా ఇండస్ట్రియల్గా. దీన్ని డబల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు అనే దాని మీద వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు. దీన్ని 5,00,000 కోట్లకు సంబంధించి దందా నడుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ల పెద్ద తోపు ఆయన. సో రియల్ ఎస్టేట్ల వాళ్ళ బ్యాచ్ అంతా రియల్ ఎస్టేట్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి లొసుగులు ఉన్నాయి అనే పనులు ఉంటాం. వీళ్ళు డబ్బులు ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ హైకమాండ్కి ఇవాళ రెండు రాష్ట్రాలే వీళ్ళ ప్రాపర్గా రిచ్ ఉన్నాయి, డబ్బులు మీదికి పంపించాలి. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. కర్ణాటకలోకి వెళ్ళి కూడా పోతలేవు, పిండేది ఎంత విండాలో అంత విండారు. ఇప్పుడు తెలంగాణ ఫ్రెష్గా ఉంది, ఎంత విండాలో విండుతుర్రు. ఏ రకంగా ఎక్కడ 1 రూపీ స్కామ్కి అవకాశాలు ఉన్నా, 1 రూపీ ఏమన్నా చేయాలన్నా వీళ్ళు 1 పైసా చేయాలన్నా వీళ్ళు చేస్తారు. చేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి మీద హైకమాండ్కి అప్పచెప్తారు. వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఓట్లు కొనే పనిలా ఈ డబ్బులన్నీ కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అంటే రాష్ట్రంలో ఏదైనా జరగలుగుతారు, కానీ బీజేపీ చేయలేదు. అంటే ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది కదా అప్పుడు మెస్సీతో 13వ తారీఖు, ఏం చెప్తారు? ఒక ముఖ్యమంత్రి మరి మొదటిసారి అనుకుంటు కదా ఫుట్బాల్ ఆడడం కూడా. ఫుట్బాల్ ఆడడం మొదటిసారి మంచిదే, ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్లు తీసుకొచ్చారు, కానీ దానికి సింగరేణి నుంచి ఫండ్స్ ఎందుకు తీసుకోవాలి? ఆ ఫండ్స్ సింగరేణి పబ్లిక్ కి సంబంధించిన ఫండ్స్ 100 కోట్ల, ఎన్ని కోట్లు పెద్ద అమౌంటే. ఆ ఫండ్స్ నువ్వు ఈ ప్రోగ్రామ్ కి పెట్టాల్సిన అవసరం లేదు కదా, తప్పు కదా. నువ్వు పబ్లిక్ ధనము, ప్రజాధనం నువ్వు వృధా చేసినట్టే కదా. ప్రజాధనం వృధా చేసే హక్కు నీకు లేదు. నీకు ఇష్టం వచ్చిన ప్రోగ్రాంలు పెడతా అంటే కుదరదు కదా. ప్రజలకు అమోఘ్యమైన ప్రోగ్రామ్స్ పెడితే ఇబ్బంది లేదు. ఈ ఫుట్బాల్ ఆడడం వల్ల మీరు మంచి ప్రోగ్రామే చేస్తారు, కానీ మరి ప్రజల ధనాన్ని మీరు తీయాల్సిన అవసరం లేదు కదా, దానికి వాడాల్సిన అవసరం. మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ పెడతారని ఒక చర్చ. ఇప్పుడు పల్లెటూరులో గుర్తుపడతారా మెస్సీ ఎవరన్నా? పల్లెటూరులో అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళే గుర్తుపడతారు. అది కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గుర్తుపడతారా? లేదు. ఎందుక అన్ని ఐటమ్ పేష్ షో ఆఫ్ ఎందుకు ఒప్పుకుంటారా? చీకోటి ప్రవీణ్ ఒకవేళ అతన్ని బ్రాండ్ అంబాసిడర్ పెడతారంటే నేను ఒప్పుకోను. నీకు బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు పెడతారు? నువ్వు ఎవరిని మెప్పియనికి? తెలంగాణలో కూడా గుర్తుపట్టరు, గ్రామంలో పోయి అడిగితే గుర్తుపట్టరు. విదేశీ ఫండ్స్ వస్తాయి అంటున్నాడు ఆయన. అప్పుడు ఇంగ్లాండ్ నుంచి ఫండ్స్ రావాలన్నా మెస్సీని చూసి ఫండ్స్ ఇస్తారా? మరి ఈయన రేవంత్ రెడ్డిని చూసి ఇస్తారా? ఏం మాట్లాడతారో ఏముంటుందో గమ్మత్ ఉంటది వీళ్ళ. ఇలా ఆలోచన విధానమే విచిత్రంగా ఉంటది వీళ్ళ విధానం. నాకు తెలిసి మొన్న ఉమెన్ క్రికెటర్స్ ఒకళ్ళు వరల్డ్ కప్ విన్ అయ్యారు, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే. మరి వాళ్ళకి ఇస్తే అయిపోయేది కదా. ఈ 100% మన నేషనల్ లో ఏక్సేకు వరల్డ్ లో ఎంతమంది గుర్తింపు ఉన్నారో అంతకంటే ఎక్కువ గుర్తింపు ఇండియా నుంచి ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళని ఎత్తుకోరా నాయన నువ్వు, వాళ్ళని ఎత్తుకుంటే అందరం సంతోషిస్తాం. మన భారతదేశం ముద్దు బిడ్డలు వీళ్ళని ఎత్తుకుంటే ప్రపంచంలో కూడా మనం ఎలివేట్ చేసినట్టు ఉంటది. అని నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఏదో చేస్తా అంటే విచిత్రం. చెప్తారు కదా, షో ఆఫ్ చేయడంలో మన రేవంత్ రెడ్డి నంబర్ 1. ఏదో రకంగా షో ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నిన్న మీరు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే మీకు ఇంకా డౌట్ ఉందా? అంటే మీ ఫోన్ కూడా ఏమన్నా అందులో? 100% నా ఫోన్ కూడా ట్యాప్ అయినందుకే అప్పుడు డీసీపీ రాధాకృష్ణన్ గారు డైరెక్ట్ నన్ను బెదిరియడం జరిగింది. దాని మీద నేను డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన. నాకు ఫోన్లు చేసి అప్పుడు బెదిరించారు నన్ను. నా ఫామ్ హౌస్ మీద జంతువులు సీజ్ చేస్తారు, లీగల్గా ఉన్నాయి కదా సార్ అంటే నేను ఏదైనా చేయగలుగుతా. ఇంకా రకరకాలుగా మాట్లాడిండు. దాని మీద నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఏదేమైనా ఉన్నా ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసారు, ఏ హీరోయిన్లను సతాయించారు, ఏ బిజినెస్ మెన్లను ఎక్స్టార్షన్ చేసారు డబ్బుల గురించి, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎన్ని ప్రాపర్టీలు బెదిరించి బెనామీ పేర్ల మీద రాయించారు, ఈ అడ్డం పెట్టుకొని ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల స్కామ్ చేసిరు అనేది మీరు బయటికి తీయాల్సిన బాధ్యత, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్పై ఉంది. ఇవాళ మీరు పెద్ద పెద్ద పోటు మాటలు నువ్వు మాట్లాడావు ఎలక్షన్ ముందు. నేను 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగింది, కేసీఆర్ దగ్గర కక్కుపిస్తాను. 1,00,000 కోట్లు కాదు, 1,00,000 రూపాయలు కక్కుపియాలి. నువ్వు ఇవాళ వీళ్ళకు ప్యాకేజీలకు అమ్ముడు పోలేదు అనుకుంటే దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా ఎవరు ఎంత స్థాయిలో ఉన్నా మాజీలైనా ఏమైనా సరే నువ్వు అరెస్ట్ చేసి ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నీపై ఉంది.
లేదంటే మాత్రం నీకు చిత్తశుద్ధి లేదు, బీఆర్ఎస్ కి అమ్ముడు పోయినామనే మేము భావిస్తాం. అంటే ఓన్లీ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఉన్నారంటారా ఈ ఫోన్ ట్యాపింగ్? 100% వాళ్ళకి మించి ఏముండదు. అదంతా ఇంకెవరైనా? ఎవరు ఉండరు, మోనపల్లి పార్టీ అది. అది కూడా నాకు డౌట్ 1-2 మీద డౌట్ ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్ మీద. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేసిరని, వాళ్ళ వైఫ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినాయి గతంలో మీడియా కథనాలు ప్రచురించడం జరిగింది. సో వీళ్ళు ఎన్ని రకాలుగా మిస్యూజ్ గవర్నమెంట్ చేయాలో అన్ని రకాలుగా గవర్నమెంట్ అట్లా. ఇంకా ముఖ్యంగా డీసీపీ రాధాకృష్ణ అంటే లుచ్చనా కొడుకు, వాడు మోస్ట్ కరప్టెడ్, మోస్ట్ వైలెంట్. వాడి వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకున్న సంఘటనలు గతంలో జరిగినాయి, ఎస్ఓటీలో ఏసీపీగా ఉన్నప్పుడు కూడా. సో వాడి చరిత్ర మొత్తం, వాడి ఆస్తులు, వాడి కథ ఏందో కూడా తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై. లేదంటే మాత్రం మీరు డెఫినెట్ గా ప్యాకేజ్ కమ్ముడు వెళ్ళాలని అనుకుంటారు. మీ ఫోన్ ట్యాప్ అయిందంటే చీకోటి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంటది? అప్పుడు ఈడీ ఇష్యూస్ లా చాలా మంది బీఆర్ఎస్ నాయకుల పేర్లు వినబడ్డాయి కదా, సో దాని గురించి కూడా ట్యాప్ చేయొచ్చు. నిఘా పెట్టినారు. ఇప్పుడు ఆ గన్స్ కి సంబంధించిన ఇదంతా కూడా దీని రిలేటెడ్ అనుకోవచ్చు. 100% నన్ను టార్గెట్ చేసి నా మీద కావాల్సుకొని వెపన్స్ యాక్ట్స్ ఎవడన్నా ఒక సెక్షన్ అందులో ఏం పెట్టిర్రంటే, సబ్మెరైన్స్ కి టార్పెడోస్ ఉంటాయి కదా కింద, వేరే సబ్మెరైన్స్ ని టార్గెట్ గా అవి ఉన్నప్పుడు ఎట్లాంటి అవి ఉంటే టార్పెడోస్ మిజైల్స్ ఉంటే పెట్టాల్సిన సెక్షన్ నా మీద పెట్టి. ఇంకటి అంటే మీరు ఏమన్నా అర్థం పడతాం ఉందా మీరు పెట్టే సెక్షన్? నా దగ్గర మిజైల్స్ ఉంటాయా, టార్పెడోస్ ఉంటాయా నా దగ్గర? అవి ఉన్న వాళ్ళ దగ్గర ఎవరు కదా వాళ్ళు. ఓడెందుకు పెట్టుకుంటాడు అంటే, ఎటు పోయి ఈయన నిరికియాలి, ఇబ్బంది పెట్టాలి అని దృఢ నిశ్చయంతో వాళ్ళు కేసు పెట్టారు. అది కూడా హిందుత్వం మాట్లాడుతున్నందుకు, వాళ్ళకి కేసీఆర్ అడ్డాలకు పోయినందుకు ఇంకా ఎక్కువ మంటతోటి ఇంకెక్కువ చేశారు. ప్లస్ వీడు నన్ను డబ్బులు ఎక్స్టార్షన్ కి రాధాకిషన్ డెఫినెట్ గా అడిగారు. అంటే ఏమంటాడు అతని వర్షన్? అదే అంటున్నా, దీన్ని కాంప్రమైజ్ చేసుకోకపోతే పెద్ద ఎత్తున నీకు ఇంకా ఇబ్బంది పెడతా, నీ ఫామ్ హౌస్ పై దాడి చేస్తా, నీ జంతువులను సీజ్ చేస్తా, నీపై అక్రమ కేసులు పెడతా, డ్రగ్స్ కేసులు పెడతా, రకరకాలుగా. అప్పుడు వాళ్ళు రాజ్యంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఇదే కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఓడా రాధాకిషన్ రావు ఎవడో నాకు తెలియదు, నీకెందుకు తెలియదు? నువ్వు స్పెషల్ గా రిటైర్ అయినాక 3 ఏళ్ళు ఓఎస్డి లెక్క స్పెషల్ జియో తీసుకొచ్చి ఆయనని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ చేసినావు, డీసీపీని చేసినావు. నీకు తెలియదా? ఓ సీఎం తెలియకుండా రిటైర్మెంట్ అయినాక జియో వెళ్తుందా? ఓఎస్డి అవుతారా ఎవరన్నా? సీఎం వీళ్ళ బంధువే కదా. ఓడో ఆడు రాధాకిషన్ నాకేం తెలుసా స్టేట్మెంట్ ఇస్తుంది. ఈ దొంగ నాటకాలు పబ్లిక్ ప్రజలు గమనించే నేను ముడ్డు మీద దన్నిరు మొన్న ఎలక్షన్ లో. ఇంకా కూడా మీరు ఇట్లాంటి చర్యలకే పాల్పడతా అంటే ప్రజలు ఇలా, నువ్వు ఒక పెద్ద తెలంగాణ ద్రోహి, తెలంగాణ బాపు కాదు, తెలంగాణ ద్రోహిగా మిగులుతావు. కానీ ఇప్పుడు సరెండర్ అవ్వమన్నట్టున్నారు కదా రాధాకిషన్. ఆయన రాధాకిషన్ ఆల్రెడీ జైలు వేయండు. ఇప్పుడు ప్రభాకర్ రావుని ఇవాళ జూబ్లీస్ లో అయిండు. మరి ఇలా అయినాక మరి ఎంత లోతు విచారణ చేస్తారు? ఇప్పుడు ప్రభాకర్ రావుకి ఏం ఇంట్రెస్ట్ ఉంటదండి? ట్యాప్ చేయాల్సిన ఆయనకేం అవసరం? ఆయన ఎవరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటారు కదా. అవును, ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ లేకుండా అయితే చెయ్యారు. ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చారో కనుక్కోవాలి. ఆ కనుక్కోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? గవర్నమెంట్ పై. కనుక్కొని నిజాలు బయట పెట్టాలి. ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయి కూడా చెప్పాలి. ఆ ఫోన్లతోటి మీరు ఎవరెవరు బెదిరించారు, ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేసారు, ఎవరెవరి దగ్గర ప్రాపర్టీలు లాక్కుర్రు, ఎవరెవరు హీరోయిన్స్ ని వేరే రకంగా శారీరకంగా హింసించారో కూడా బయట పెట్టాల్సిన అవసరం. మీకు ఇంకా సక్రమంగా జరుగుతుంది అనుకుంటున్నాను. నేను అనుకోను, సిబిఐ గానీ నేను అనుకోను. దర్యాప్తు సిబిఐ అయితేనే చేయగలుగుతుంది. వీళ్ళైతే సిట్టు ఇవన్నీ అయితే మరి ఏం చేస్తారు శుద్ధంగా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు సిట్టు బాధ్యత అది డెఫినెట్ గా బయట పెట్టాల్సిన బాధ్యత. అరెస్ట్ అనే వార్తలు చాలా వస్తున్నాయి. ఎక్కడ కూడా అరెస్ట్ చేసుడు గొప్ప కాదు, దానికి సంబంధించినది నువ్వు ఎంత మిస్యూజ్ చేసినావు, సిస్టమ్ ని ఏ రకంగా వాడుకున్నావు అని ప్రజల ముంగట బహిర్గతం చేయాల్సిన బాధ్యత. లేదంటే ఇక ఇప్పుడు మీకు ఒకవేళ మీకు సంబంధించిన ఫోన్స్ ట్యాప్ అయినా అంటున్నారు కాబట్టి, ఒకవేళ నిజంగా అది ప్రూవ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? ప్రూవ్ అవ్వకపోతే ప్రజలు ఊరుకోరు. మేము మా పార్టీ తరఫున కూడా డెఫినెట్ కొట్లాడుతాము.
కానీ ఎంత ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ చిత్తశుద్ధి పైనే ఉంటది. ప్రజలు గమనిస్తే మాత్రం డెఫినెట్ గా ఓటుతోటి బుద్ధి చెప్తారు. ఇప్పుడు కవిత మొదలు పెట్టినట్టుంది కదా, జాగృతి పేరు మీద. మళ్ళీ ఇప్పుడు ఆమె పల్లెల్లో తిరుగుతా ఉంది, వాళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి, చాలా మాటలు మాట్లాడుతూ కదా. హిందూ వాదం కూడా తీసుకుంటా ఉంది ఇప్పుడు హిందూ వాదం తీసుకుంటే చీకోటి ప్రవీణ్ పై గజ్వెల్ల కేసు పెట్టినప్పుడు ఏమైనావు. హిందూ వాదం తీసుకుంటే ఎంతో మంది గోరక్షకుల పై దాడులు జరిగినాయి, వేరే మతానికి చెందిన వాళ్ళు. ఆ రోజు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలే? నీకు హిందుత్వంపై ప్రేమ ఉంటే మరి గోరక్షకులకి రక్షణ కరువైంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. హిందువుల గురించి మాట్లాడితే, హిందుత్వం మాట్లాడితే విపరీతమైన కేసులు పెట్టిర్రు. ఆ రోజు ఎందుకు నోరు మీద పలే? ఇవాళ నువ్వు పడక వాటాలు రాక నువ్వు దూరమైనవేమో కానీ మరి ఇవాళ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు కూడా నేను ఒకటే అంటా, మంచి పని చేసినావు కవిత గారు, మీరు బీఆర్ఎస్కి వెళ్ళి బయటకు వచ్చి మరి ఇప్పటికైనా నోరు తీర్చి మీడియా ముంగట మొత్తం చిట్టా ఇప్పండి ఏమేమి స్కామ్లు చేసారు. అప్పుడు మీకు మేము ఒప్పుకుంటాం మీరు నిజాయితీ పర్లేదు అంటుంది కదా. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయినాక యాక్షన్ తీసుకుంటా అంటారు కదా. ముఖ్యమంత్రి కాకుండా ముందైతే ఏం స్కామ్లు చేసారు అయితే చెప్పండి. మీకు కోపం మీద ఉన్నోళ్ళు కాదు, ఏ మొత్తం చిట్టా ఇప్పండి, మీ దగ్గర ఉంటది కదా చిట్టా. మొత్తం ఇప్పి బీఆర్ఎస్ ఏమేమి చేసింది, ప్రజలను ఎట్లా మోసం చేసిరు, ఎన్ని స్కామ్లు చేసిరు, ఎన్ని కోట్లు మింగిరు పందికొక్కులక. మరి ఏడేడ కాళేశ్వరంలో ఏం జరిగింది, యాదిరూట గుడిలో ఏం జరిగింది, ఇంకేడేడ ల్యాండ్ జరిగిరు, మీ అన్న ఎక్కడెక్కడ ల్యాండ్లలో బెనామీ పేరుతోటున్నారు, అన్ని తీసి చెప్పండి. ఏ హీరోయిన్ల జీవితాలు నాశనం చేసిరు చెప్పండి, మొత్తం చెప్పండి. చెప్తే మొత్తం రావాలి. మరి అట్లా కాదు, నిజాయితీ ఉంది, నిజాయితీ ఉన్నప్పుడు మొత్తం చెప్పాలి కదా. అవును, చెప్పేసేయాలి కదా మొత్తం, సమస్య లేదు, డెఫినెట్ గా చెప్పాలి. సో ఎంత నిజాయితీ ఉన్నది అసలు ముఖ్యమంత్రి అవుతుంది ఆమె, అంటే ఆమె అంటుంది కదా ముఖ్యమంత్రి. నేను కూడా అనుకుంటా అండి, 100 అనుకుంటా. కానీ కళలుగా నేను మంచిదే కదా, ప్రజాసేవ చేస్తా అంటే మంచిదే కదా, స్వాగతిస్తాం కదా. కానీ ప్రజాసేవ నువ్వు ఎప్పుడు అర్హురాలు అంటే గతంలో నువ్వు ఉన్న పార్టీలో ఏమేమి జరిగినాయో చెప్పినావు అనుకో, నేను ఒప్పుకుంటా, అరే కవిత గారు రియల్లీ గ్రేట్ అని చెప్తాను. కానీ ఒకటన్నా, ఈ బతుకమ్మ తీసేసి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టిర్రు, ఇప్పుడు ఈ అన్ని మన కలెక్టరేట్స్ లో పెట్టడం జరిగింది కదా, దీన్ని మీరు ఆహ్వానిస్తారా? మీరేం చెప్తారు? ఇప్పుడు మన కల్చర్ని గౌరవించాలి. ఒక్కో సీఎంకి ఒక్కో ఇష్టం ఉంటుంది. ఒక సీఎంకి బతుకమ్మ ఇష్టం ఉంది, అది పెట్టిర్రు. ఫస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కదా, అది కంటిన్యూ చేయాలంటారు. ఏదైతే సెంటిమెంట్ ఉందో తెలంగాణ ప్రజల సెంటిమెంట్, అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాన్ని మార్చి నేను సీఎం, ఇప్పుడు నేను రాజుని, నేను ఏదైనా చేస్తా అంటే మాత్రం అది కళ్ళు నెత్తికెక్కినట్టే కింద లెక్క. అంటే మీ వర్షన్ ఏంటంటే, అంటే బేసిక్ ఇప్పుడు రాజకీయ వర్షన్లోకి వెళ్తున్నారా, లేకపోతే ఓన్లీ హిందుత్వవాది? ముఖ్యంగా హిందుత్వవాదం ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎండ్ ఆఫ్ ది డే హిందుత్వమే. నేను రాజకీయాలకు వచ్చింది కూడా హిందుత్వం గురించే వచ్చిన, హిందుత్వం కాపాడుకోవాలనే వచ్చిన, నాకంటూ ఒక పవర్ ఉండాలనే వచ్చిన. సెకండ్ ఏం లేదు, బీఆర్ఎస్ పుణ్యంనే నేను ఇవాళ రాజకీయంలోకి వచ్చిన. ఆ రోజు నన్ను కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు చేసినందుకు నాకు ఒక షీల్డ్ ఉండాలి. కాబట్టి నేను హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఒక షీల్డ్ ఉండాలి. ఆ షీల్డ్ నాకు బీజేపీ కనబడ్డది, కాబట్టి బీజేపీలోకి వచ్చింది. కానీ అంటే మీ మీద ఎంతమంది అభిమానం ఉంటుంది? దాదాపు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసి పార్టీలకు అతీతంగా చాలా మంది వచ్చి ఫోటోలు దిగడం కానీ చాలా ఉంటుంది కదా. ఈ అభిమానం మొత్తం ఎందుకు ఓట్ల రూపంలో చీకోటి పడవాలి? ఇప్పటివరకు నిలబడలే కదా. అది నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కనీసం పార్టీ ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు ఇంతగానో? మొన్న ఎలక్షన్లు అయినాయి రీసెంట్ గా, 2 years అయింది. ఇప్పుడు నేను అప్పుడే కొత్త పార్టీలకు వచ్చిన, పార్లమెంట్ లో ఏదో ఆశించిన, ఒక సీనియర్ నాయకుడు వచ్చిండు వేరే పార్టీ నుంచి, కాబట్టి పార్టీ అవకాశం ఇచ్చి 2 terms ఎంపీకి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలక్షన్ లో డెఫినెట్ గా నా పాత్ర ఉంటుంది. బీజేపీ స్టేట్ల రావడంలో ఒక కీలకమైన పాత్ర. అంటే బేసిక్ ఇది మీరు ఫీల్ అయినా కానీ, ఇప్పుడు ఎందుకు పార్టీ చీకోటిని మీద రాజకీయాలు చేస్తుందంటే ఏం చెప్తారు? ఎవరేం రాజకీయాలు చేస్తారు, ఎందుకు పార్టీ ఎందుకు చేస్తారు? హ్యాపీగా నేను వర్క్ చేస్తున్నా, పార్టీకి తిరుగుతున్నా, పబ్లిక్ ప్రోగ్రామ్స్ పోతున్నా, పార్టీ ధర్నాలకు పోతున్నా, పార్టీ లైన్ కి కట్టుబడి ఉన్నా. సో ఇక్కడ ఏం లేదు. జూబ్లీహిల్స్ లో ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టికెట్ అడగను కూడా అడగలేదు. వార్తలు అయితే వచ్చినాయి కదా, వార్తలు వచ్చినాయి, మీడియా స్పెక్యులేషన్స్ వచ్చినాయి. మీడియాలో వచ్చి అడిగితే కూడా నేను ఇక్కడ ఇదే ఆఫీస్ లో చెప్పిన, నేను అసలు అడుగుతలేను, నేను జూబ్లీహిల్స్ అనేది నా మైండ్ లో లేదు. అంటే బేసిక్ మీరు యాక్సెప్ట్ చేస్తారు ఏదైతే కొంతమంది, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడుతూ, ఇప్పుడు ఎవరు మన గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ ఉన్న పెద్దలే ఇక్కడ ఇప్పుడు ఇదవుతుందని.
ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఉమ్, ఆయన బయటకు వచ్చిండు, ఆయన ఏమైనా మాట్లాడొచ్చు, ఇబ్బంది లేదు. ఆయనకి ఎక్కడ నచ్చలేదో ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక ఫుడ్ తెప్పించుకుంటే నీకు నచ్చొచ్చు, నాకు నచ్చకపోవచ్చు. ఉమ్, అంటే అందులోనే భేదాభిప్రాయాలు ఉంటాయి. సేమ్ ఫుడ్ టేస్ట్ చేస్తే ఒక పార్టీలు ఉన్నావు, ఒక పార్టీ సిస్టమ్ నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చొచ్చు. నీకు పెద్దపీట వేస్తే నీకు నచ్చొచ్చు, నీకు పెద్దపీట వేయలేదనుకో నీకు నచ్చకపోవచ్చు. ఉమ్. అది వారి వారి అభిప్రాయం, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇప్పుడు ఉంటుంది. రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది చీకోటి గారు? రాజకీయ కార్యాచరణ అంటే డెఫినెట్ గా బాగుంది, మంచిగా ఉంటుంది. ముందు యూ విల్ సీ ఎ వెరీ గుడ్ రోల్ ఆఫ్ మైండ్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. ఓల్డ్ సిటీ టార్గెట్ వెళ్తారా? నా వెళ్తే- టార్గెట్ వెళ్తే. ఓల్డ్ సిటీ న్యూ సిటీ కాదు, నా టార్గెట్ హిందుత్వ కాపాడుకోవాలి. ఐఎమ్ వర్కింగ్ ఫర్ హిందుత్వ, ఐఎమ్ వర్కింగ్ ఫర్ సనాతన్. హిందుత్వ గురించే నేను ఏం చేసినా హిందుత్వ రిలేటెడ్ ఉంటుంది. కానీ ఏం మీరు మీరు మాట్లాడిన దేని మీద కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం లేదంటే ప్రభుత్వానికి హిందువులపై చిత్తశుద్ధి లేదు. ఉమ్, చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటి పనులు చేయదు, ఈ లత్కోరు పనులు చేయదు. ఈ లత్కోరు పనులు చేస్తున్నట్టే హిందువులపై చిత్తశుద్ధి లేదు. హిందువులపై చిత్తశుద్ధి లేదు అని మనం కూడా స్పెక్యులేషన్ అవసరం లేదు. వాళ్ళే చెప్పారు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. దానికి వాళ్ళు క్లియర్గా చెప్పారు, మీరు మాకు వద్దురా పోయి, మాకు ముస్లింలు ఉంటే చాలని. మాకే సిగ్గు లేకుండా, శరం లేకుండా, లజ్జ లేకుండా మేము ఓట్లేస్తున్నాం. అంతే. అర్థమైందా? వాళ్ళ ఓపెన్ గానే ఉన్నారా? వాళ్ళు ఓపెన్ గానే ఓపెన్ మొన్న జూబ్లీస్ లో కూడా చెప్పారు కదా, టోపీ ఎందుకు పెట్టుకొని మన- చెప్పాడు. మన మళ్ళీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదు. అదే రేవంత్ రెడ్డి చెప్పిండు, తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, మాకు హిందువులు వద్దు అనుకుంటా, మాకు ముస్లింలు ఉంటే చాలు, ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మాకు సిగ్గు లేదు, మాకు శరం లేదు, మాకు షోయి లేదు. కనీసం అది కింద ఉన్న నాయకులకు కూడా లేనట్టుంది కదా. ఎవరికి లేదు. వాళ్ళ ఎందుకంటే నాయకులకు ఎందుకు ఉంటుంది? వానికి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడా, వానికి రూలింగ్లు ఉన్నాడా, వానికి పదవులు కావాలి, వానికి పైరవీలు కావాలి, వానికి కమిషన్లు కావాలి, వానికి స్కాములు కావాలి. వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఉండదు. సూస్టర్లకు ఓటేసుకోనికి ఉండాలి. ఇది మొన్న బీసీ ఉద్యమానికి సంబంధించి మల్లన్న విషయం గురించి మీరు ఏం చెప్తారు? ఈ ఈశ్వరయ్య, నాకు అంత డీటెయిల్డ్ గా విషయం, ఈశ్వరయ్యచారి అనే ఒక వ్యక్తి అవును. ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అవును. మీరేమంటారు? అది బీసీ నినాదమేనా? నాకు అదే అంత క్లారిటీ లేదు ఆ సబ్జెక్ట్. అది బీసీ నినాదనమనే అందరు పోయి రావడం జరిగింది కాబట్టి మరి నేను అనుకోవడం అయితే అదే. మరి నాకు అంత క్లారిటీ కూడా లేదు. రకరకాల వాదనలు వినబడుతున్నాయి అలా. సో దాని మీద ఒక క్లారిటీ లేని మనం కమెంట్ చేయడం బాగుంది. రైట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.